ప్రైజ్ ద లార్డ్. ప్రభువుకి మహిమ కలుగును గాక. నిజంగా యేసయ్య గొప్ప దేవుడు. ఆయన ప్రేమించే దేవుడు. ఒక తండ్రి లాంటి ప్రేమ, ఒక అమ్మ లాంటి ప్రేమ. ఎలాగంటే ప్రేమ అనేక దోషములను కప్పివేస్తుందట. మన యొక్క పాపాలను తుడిచివేయడానికి, మనలను శుద్ధి చేసి కడగడానికి, పవిత్రపరచడానికి, పవిత్రునిగా పరిశుద్ధునిగా నన్ను నిలబెట్టడానికి ఆయన పరలోకం నుంచి కిందికి దిగి వచ్చాడు. విడిచిపెట్టకూడని భాగ్యం. ఈ రోజుల్లో నువ్వు చూస్తే నీదొక స్థాయి గొప్పది కావచ్చు, లేదా నువ్వు నీతిమంతుని అని అనుకుంటున్నావు కావచ్చు, లేదా నీవు పరిశుద్ధునని అనుకుంటున్నావు కావచ్చు, ఒకరిని క్షమించలేకపోతున్నావు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రార్థన నీకు చూపెడతాను. దైవజనుడు చేసిన ప్రార్థన, దావీదు రాసిన కీర్తన 141వ కీర్తన 3 వచనాలు చూసుకుంటే, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. 4వ వచనం, పాపము చేయి వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచికల పదార్థములు నేను తినకయుందునుగాక. ఈ ప్రార్థన నువ్వు చేయాలి. ఈ ప్రార్థన నేను చేయాలి. నేనేదో నీతిమంతుని పరిశుద్ధుని అనుకోగానే కాదు, వాక్యం చదవగానే పరిశుద్ధుని, ప్రార్థన చేసుకోగానే పరిశుద్ధుని కాదు. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ కొన్ని కార్యకలాపాలు చెడిపోతున్నవి కావచ్చు. ఈ ప్రార్థన అనుదినం నువ్వు చేస్తే నువ్వు కాపాడబడతావు. నువ్వు ఆత్మీయంగా, పరిశుద్ధంగా నీ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధంగా నడిపించుకోగలుగుతావు. అలా నడిపించుకున్నప్పుడే నువ్వు ఆత్మీయంగా స్థిరపడి పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధుని పోలికలో నువ్వు